2018 సమ్మె కాలంలో 108లో తొలగించిన ఉద్యోగస్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో మాదిరిగా 108 ఉద్యోగస్తులకు 4 రోజులకు ఒకసారి సెలవు ప్రకటించాలన్నారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఉద్యోగంలో మేజర్ తప్పులు చేస్తే ప్రభుత్వ అధికారులు శిక్షించాలన్నారు. తెలంగాణ 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి. జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి. 108 ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తొలగించిన ఉద్యోగులను హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే తీసుకోవాలి. తొలగించిన ఉద్యోగులను ముందు చూడే ప్రకారం వెంటనే తీసుకోవాలి. ఇక్కడ ముందు చూడండి. 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. 108 ఉద్యోగుల వర్ధిల్లాలి. 108 ఉద్యోగుల ఐక్యత 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 వర్ధిల్లాలి. తెలంగాణ 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి. జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి. 108 ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తొలగించిన ఉద్యోగులను హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే తీసుకోవాలి. తొలగించిన ఉద్యోగులను ముందు చూడే ప్రకారం వెంటనే తీసుకోవాలి. ఇక్కడ ముందు చూడండి. 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. 108 ఉద్యోగుల వర్ధిల్లాలి. 108 ఉద్యోగుల ఐక్యత 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 వర్ధిల్లాలి. వరప్రసాద్ 108 చెప్పనా. నా పేరు వరప్రసాద్. తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘంలో ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగినాను. ఇప్పుడు ఈరోజు సుందరయ్య విజ్ఞాన్ భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగులందరం 108 అంబులెన్స్లో పనిచేస్తున్న అన్ని యూనియన్స్ ఏకతాటిపై వచ్చి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకోవడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పరచడం జరిగినది. ఇందులో ముఖ్య భాగంగా తెలంగాణ రాష్ట్రం 108 ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం అంటే ఇది వరప్రసాద్ అధ్యక్షతన అంటే నా అధ్యక్షతన ఈ మీటింగు కండక్ట్ చేయడం జరిగినది. ఈ సమావేశంలో ఉద్యోగులు సమస్యలపై చర్చించి వాటి సమస్యల పరిష్కారానికి ఏకతాటిపై వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి అందరం కలిసి జేఏసీ ఏర్పడిన దాని మీద అందరం కృషి చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. ప్రధాన డిమాండ్స్ ఏమైతే ఉందో మన హనరబుల్ హైకోర్టు ఏదైతే ఒక ఆర్డర్ రిలీజ్ ఇచ్చింది, ఏది గతంలో 2018 సమ్మె కాలంలో తొలగించిన ఎంప్లాయీస్ అందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మీ టర్మినేషన్ అనేది ఇల్లీగల్ టర్మినేషన్గా ఇవ్వడం జరిగినది. కాబట్టి వెంటనే తొలగించిన ఈ ఉద్యోగులను తక్షణమే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రధాన డిమాండ్గా ఒకటి పెట్టడం జరిగినది. రెండోది 4 రోజులకు ఒక ఆఫ్, గతంలో ఉన్న మాదిరిగానే 4 రోజులకు ఒక ఆఫ్ దాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా పెట్టడం జరిగినది. మూడోది జీతాల చెల్లింపు కొరకు నిర్ణయించిన స్లాబ్లో ఉద్యోగాలను అంటే స్లాబ్ సిస్టాల్లో ఉన్న వాళ్ళను ఆటోమేటిక్గా అప్డేట్ కావడానికని ఇదొక డిమాండ్గా చేర్చడం జరిగినది. తర్వాత ఉద్యోగ భద్రతపై ఏమైతే ఉందో అంటే ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ అధికారుల సమక్షంలో ఏ ఉద్యోగినైనా కానీ తీసేసే అధికారం మేనేజ్మెంట్ కానీ ఎవరికి కానీ లేదని చెప్పేసి గవర్నమెంట్ అధికార సమక్షంలో పెట్టి ఆ ఉద్యోగి ఏదైనా మేజర్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఏదైనా ఉంటే తప్పించి మైనర్ యాక్టివిటీస్లో కానీ ఏదైనా దాంట్లో ఉద్యోగం తొలగించరాదని చెప్పేసి అదొక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాని మీద ఇదొక డిమాండ్ పెట్టడం జరిగినది. ప్రతి ఉద్యోగికి గతంలో ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈఎస్ఐ అనేదాన్ని కంటిన్యూషన్లో పెట్టి ఎలిజిబిలిటీ లేని ఎంప్లాయీ ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్స్ అంటే ఒక మినిమం ఒక 5 lakhs అక్కడి నుండి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇదొక డిమాండ్ను ఈరోజు ఈ సమావేశంలో ఈ ప్రధాన డిమాండ్స్గా చేర్పించి వీటిని రేపు ఇవి పరిష్కారానికి ముందుకు వెళ్ళాలనుకొని మేము నిర్ణయం తీసుకోవడం ఈరోజు ఇక్కడ జరిగింది ఈ సుందరయ్య విజ్ఞాన్ భవన్.